ప్రాజ్ఞుడు కలహమున తొట్టు పడక తొలగును. ఆయన ఆ ప్రాజ్ఞుడైన వాడున్నాడే, ఆయన కలహము జోలికి వెళ్ళడు. ఎందుకంటే ఆయన అసలు ఎవరితోనూ దెబ్బలాట పెట్టుకునే ప్రయత్నం చేయడు. వాడు వినడు అనుకున్నాడు అనుకుంటూ ఊరుకుంటాడు. వింటాడు, చెప్తాడు. విన్నాడు, పాటించలేదు, చెప్పడం నా కర్తవ్యం, చెప్పాను, మళ్ళీ చెప్పండి, ఇంకోసారి చెప్తాను, మీరు చెప్పిందంతా చెత్తండి, చాలా సంతోషం అండి, తప్ప ఆయన ఏం గొడవకెళ్ళడు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళకు ఉంటుంది. ఒక్క వంకాయ కూర ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నచ్చదు. నేను ఎక్కడో ఒకసారి మా అబ్బాయిని చేర్చడానికి ఓ కాలేజీకి వెళ్ళాను. ఆ మెస్లోకి వెళితే అక్కడ బోర్డు ఉంది, దాని మీద ఏమని రాశారంటే, ఈ ప్రపంచమునందు ఏ వంటవాడు అందరి రుచులను తీర్చలేడు అని రాశారు. నాకు చాలా గొప్పగా అనిపించింది. మెస్లో పెట్టాడురా అంటే, వేసిన పప్పు వీడికి నచ్చుతుంది, వాడికి నచ్చదు, కూర వీడికి నచ్చుతుంది, వాడికి నచ్చదు, పచ్చడి వీడికి నచ్చుతుంది, వాడికి నచ్చదు. ఏ వంటవాడేమిటి, ఇంట్లో ఇల్లాలు వండింది భర్తకి పిల్లలకి అందరికీ సమానంగా నచ్చకపోవచ్చు కదా. అయినప్పుడు ఒకటి చెప్పింది అందరికీ ఎలా నచ్చుతుందండి? ఒకటికి నచ్చదు, నచ్చలేదని కూడా ఒక వెళ్ళకూడదు. నమస్కారం పెట్టి అలా చాలా సంతోషం అండి, పరమానందం. అలా అన్న వాళ్ళు ఉన్నారు, ఇలా అన్న వాళ్ళు ఉన్నారు. ఇంతకన్నా జీవితంలో కావలసిందే ఉంది. గర్వం పెరగకుండా ఉండడానికి ఇదో మంచి అవకాశం అండి అనాలి.